సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. సో ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మీ ముందు ఉంచడానికి నేను వీడియో ఇస్తున్నాను. సో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఏంటంటే మనందరం వస్తువులు అనేవి కన్జ్యూమ్ చేస్తాం, కానీ ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంటే కూడా మనం ఇక్కడ నుంచి రిటర్న్స్ అనేది తీసుకొచ్చి సంపాదించవచ్చు. సో అది ఏ విధంగా అనేది మనం చూద్దాం. సో ఎందుకోసం మరి ఇది చేయాలి? సో నేను కన్జ్యూమర్గానే ఉంటాను, సో కానీ ఇక్కడ డబ్బులు వస్తాయి, కానీ ఎందుకోసం నేను ఇది చేయాలి? సో ఇక్కడ ఎందుకోసం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా కామన్గా డ్రీమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఈ డ్రీమ్స్ కోసమే మనం పనులని చేస్తూ ఉంటాం. సో ఇది సాధించడానికి మనకి ఏంటంటే నార్మల్గా ట్రెడిషనల్ బిజినెస్లో కానీ జాబ్లో కానీ సో మనకు వచ్చే ఆదాయం వల్ల సో ఇవి ఫుల్ఫిల్ కావడం లేదు. సో ఇంకొకటి ఏంటంటే హెల్త్ సరిగ్గా ఉండటం లేదు. సో చాలామంది దగ్గర టైం ఉండటం లేదు ఫ్యామిలీకి ఇవ్వాలంటే కూడా. సో చాలామందికి ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది, బట్ ఈ ఒత్తిళ్ళ వల్ల వెళ్ళలేకపోదు. సో ఈ వీటిలో ఏ ఏ ఏ విధమైనటువంటి మనకు కావాలనుకున్నా సో దానికోసం ఈ ఆపర్చునిటీ మనం తీసుకోవచ్చు. సో మనం ఇది కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్, కానీ మనం నార్మల్గా ట్రెడిషనల్ బిజినెస్కి సో ఇక్కడ ఈ ఆపర్చునిటీలో చేసే బిజినెస్కి తేడా ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఏ బిజినెస్లో. సో అక్కడ వచ్చే ఇన్కమ్ మనం ఏదైతే పొటెన్షియల్ ఉందో దాని ఆధారంగా మనం సో అట్లా మనం తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని దగ్గర రిస్క్ ఉంటుంది. బయట మార్కెట్లో ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకు టెన్షన్స్ ఉంటాయి. సో ఈ టెన్షన్స్లో మనకి బయటపడేయాలని కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంటుంది. సో ఇవి కూడా ట్రెడిషనల్ బిజినెస్లో ఏదో ఒకటి లేకపోయినా మనం ముందుకు వెళ్ళలేదు, సక్సెస్ కాలేదు. సో మనకి ఇక్కడ ఇచ్చే ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. సో కేవలం మనం ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రమే కొనుక్కుంటాం కాబట్టి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తానే కాబట్టి రిస్క్ కూడా ఉండదు. రిస్క్ లేదు, కాంపిటీషన్ అనేది కూడా లేదు. కాంపిటీషన్ లేదు కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్స్ కూడా ఉంటాయి. సో మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే మనం నార్మల్గా ఏ పని చేయడానికైనా కొంత మనకు నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా మనకు ఒక సిస్టమ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనం సక్సెస్ కావడానికి. సో ఇట్లా రెండింటిలో తేడా ఎంతుందో మనం గమనించాలి. సో కాబట్టి ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఒక బిజినెస్ బిల్డ్ చేయొచ్చు అన్నప్పుడు అది ఎంత అద్భుతమైన విషయం. సో అది ఆలోచించాలి. సో కాబట్టి ఏంటంటే మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీలో సో మనం తీసుకున్నప్పుడు మనకి ఇన్కమ్ గురించి కానీ సో ఇక్కడ పని గురించి కానీ ఎటువంటి అవగాహన ఉంది. కానీ మనం ఇక్కడ సిస్టమ్ని పట్టుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మనకి అవగాహన అనేది ఇస్తుంది, మనల్ని డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో మనం వస్తువులు అనేవి కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఇక్కడ కన్జ్యూమ్ చేస్తే మనకి ఆపర్చునిటీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. సో ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరిగింది అసలు? మనం పర్చేజ్ చేసినాము, కానీ ఏం జరిగింది అంటే మనం వస్తువులు అనేవి ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి, కానీ మనం రిటైల్ షాప్ నుంచి కొంటున్నాం. అంటే ఒక చైన్ సిస్టమ్ ద్వారా వస్తువులు అనేవి సిఎండ్ఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ ఇట్లా మనకి రిటైల్ షాప్ దాకా వస్తున్నాయి. సో అట్లా మనం కొనుక్కునే ప్రతి వస్తువు మనం కొనాలి అంటే దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. మనం అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాతనే సో అది నచ్చితే అక్కడ మనం వస్తువులు అనేవి కొంటున్నాం. అంటే ఒక సెలబ్రిటీ చెప్పింది మనం వింటున్నాం, సెలబ్రిటీ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ పర్సన్ కావచ్చు. సో ఈ 60% అనేది మన డబ్బులు ఇక్కడ మార్కెట్లో షేర్ అవుతాయి. సో ఇట్లా షేర్ అవుతున్న డబ్బులు ఏవైతున్నాయో మన డబ్బులు సో ఎవరికి కూడా ఇక్కడ మనకి రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు. కొద్దిగా సూపర్ మార్కెట్ విధానం వచ్చింది. దాంట్లో ఏంటంటే డిస్ట్రిబ్యూటరు హోల్సేలర్ని అవి రెండింటిని తీసేసి డైరెక్ట్గా సో రిటైల్ షాప్ లాగా సూపర్ మార్కెట్లో ఇస్తుంది. దానివల్ల ఏంటంటే 5 to 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో కానీ ఇక్కడ నుంచి మనకు 50 to 60% అనేది మన అదనం జేబుల నుంచి పోతుంది. సో మనం ఖర్చు పెట్టే ఒక 100 రూపీస్లో కూడా 60 రూపాయలు వెళ్ళిపోతుంది. సో కానీ ఇక్కడ మనం ఈ ఆపర్చునిటీలోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే ఎటువంటి మధ్యవర్తులు లేదు. సో కాబట్టి ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి నేరుగా వస్తువులు మనకి వస్తాయి. కాబట్టి ఇక్కడ 60% ప్రాఫిట్ అనేది కూడా మనకి వస్తుంది. సో దీన్ని కంపెనీ ఏంటంటే ఈ 60% ప్రాఫిట్ని సో మనకి రకరకాల ఇన్కమ్ రూపంలో సో డిస్కౌంట్స్ రూపంలో మనకి డివైడ్ చేసింది. ఒక 10 to 20% డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ 5 to 16% డిస్కౌంట్, డిస్ట్రిబ్యూటర్ బోనస్ ఒక 15%, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్, ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, తర్వాత ఎలైటివ్ క్లబ్ బోనస్, ఇవన్నీ కూడా మనం కొనే వస్తువుల ఆధారంగానే సో మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ. సో ఎవరైనా సరే మనం బిజినెస్ అంటేనే మనం టర్న్ ఓవర్ని బిల్డ్ చేయడం. సో మనం టర్న్ ఓవర్ బిల్డ్ చేయాలంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉండాలి. సో కన్జ్యూమ్ చేసే వాళ్ళు మన టీంలో రావాలి అనుకున్నప్పుడు సో మనం బిజినెస్ బిల్డ్ చేయాలన్నప్పుడు సో వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే
సో ఎవ్రీ పర్సన్కి 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. వాళ్ళు కనుక కన్సిస్టెంట్ సిఎన్సీలో వరకు కొనుక్కుంటే ఒక 100 పీవీ కొనుక్కున్నారు అనుకోండి సిఎన్సీలో, ఎవ్రీ 4 months ఒకసారి 2500 వచ్చర్ అనేది 5th monthలో వస్తుంది. అదేవిధంగా ఒక 60 పీవీ తీసుకున్నారు అనుకోండి, సో వాళ్ళకి 1250 వచ్చర్ అనేది వస్తుంది. అంటే ఇట్లా మనము ఎవరైనా సరే మనం సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే సిఎన్సీ సజెస్ట్ చేయడం వల్ల బిజినెస్ అనేది కన్సిస్టెన్సీ ఉంటుంది, వాళ్ళకు కూడా లాభం అనేది ఎక్కువ ఉంటుంది, 45% అబౌవ్ బెనిఫిట్ జరుగుతుంది. సో కాబట్టి ఇట్లా కన్సిస్టెన్సీలో మనం సో వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి. సో ఆ విధంగా సజెస్ట్ చేసినప్పుడు ఏంటిదంటే వీళ్ళకి 45% బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో దీంతో పాటు 100% గ్యారంటీ అనేది కంపెనీ ఇస్తుంది అనే విషయం మనం తెలియజేయాలి. సో ఈ 100% గ్యారంటీ ఎట్లా ఉంటుందంటే మనం వస్తువు వాడినాక నచ్చకపోతే రిటర్న్ ఇస్తే కూడా మన డబ్బులు మనకు కంపెనీ ఇస్తుంది. సో ఈ విధమైనటువంటి ఏవైతే లాభాలు ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కరికి మనం షేర్ చేయాలి, చెప్పడం వల్ల ఏమవుతుందంటే సో మనకి ఇక్కడ కస్టమర్ బేస్ అంటే మనం ఒక బిజినెస్ బిల్డ్ చేయడానికి కావచ్చు కస్టమర్ బేస్ కూడా బిల్డ్ అయ్యేది. సో ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన కస్టమర్ బేస్ నుంచే మళ్ళీ మనం ఆపర్చునిటీని కూడా బిల్డ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎంత టైం ఇవ్వాలి మరి దీనికంటే ఒక 3 to 4 hours ఇవ్వండి, లేదంటే మీకు ఫుల్ టైం ఉందనుకుంటే 8 hours కూడా ఇవ్వచ్చు. సో మీరు ఎక్కువ టైం ఇస్తే తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బయట మనకు సంవత్సరాలు పట్టేది మనం ఒక 5 సంవత్సరాలు ఇక్కడ మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఈ బెనిఫిట్ గురించి చాలా మందితో చెప్పినప్పుడు ఏంటంటే సో మనం ఒక 10 members కనుక మనం చెప్పింది నచ్చి వచ్చినారు అనుకోండి, వాళ్ళు ఒక 4000 రూపీస్ తీసుకున్న 40,000 అవుతుంది. సో అట్లా 40,000 టర్న్ అయితే మనకి 4,000 అనేది బెనిఫిట్ వస్తుంది. సో ఈ బెనిఫిట్ గురించి ఈ 10 members కూడా వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. సో ఈ 4,000 అడిషనల్గా మనకి ఇన్కమ్ వస్తుంది, కొంతమందికి రెఫర్ చేస్తే అన్నప్పుడు వాళ్ళు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం వాళ్ళతో కలిసి మనం వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ మనం బిజినెస్ బిల్డ్ చేస్తే సో 10 members అయినా 100 members అవుతారు. సో ఇట్లా 100 members కనుక 4,000 పర్చేజ్ చేసినా కూడా 4 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. సో 4 lakhs టర్న్ ఓవర్ అయితే ఇక్కడ వచ్చే ఇన్కమ్ మనకి 40,000 ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, 40,000 ఇన్కమ్ మనకు వస్తున్నప్పుడు సో చాలా మంది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా మన టీమ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ 100 members కూడా 10 membersకే చెప్పినా కూడా సో 1000 members అవుతారు. ఇక్కడ 1000 members కనుక పర్చేజ్ చేస్తే 40 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. సో 40 lakhs టర్న్ ఓవర్ అయితే సో మనకు వచ్చే ఇన్కమ్ 4 lakhs, నియర్లీ 4 lakhs ఉంటుంది. అంటే స్టూడెంట్ ఫ్రెండ్ ఎంత సింపుల్గా మనం ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో ఒకటి మనం నేర్చుకోవాలి, మనం వాడాలి, తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. సో మిగతా వాళ్ళు కూడా వాడతారు, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సో అంటే ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి మనం ఒక టీమ్ని బిల్డ్ చేస్తున్నాం. సో ఈ టీం ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొక టీంని బిల్డ్ చేస్తుంది. అట్లా సో ఒక టీం అనేది బిల్డ్ అయిన కొద్దీ మనతో పాటు చాలా మంది ఇక్కడ డెవలప్ అవుతారు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ దొరుకుతుంది. సో కాబట్టి సో ఇట్లాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మనకి ఇస్తున్న కంపెనీ ఏంటంటే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో స్టాక్ ఇచ్చినటువంటి వాళ్ళు గూగుల్, గౌతమ్ బాలి, రణ్వీర్ సింగ్, దీపక్ సుద్. సో 2004లో స్టార్ట్ చేసినారు ఈ కంపెనీని. సో స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రొడక్ట్ ఉండే, కానీ ఈరోజు చూస్తే మనకి 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక 6 డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ట్ అయిన కంపెనీ, 4 crores పైన డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉన్నారు. సో టర్న్ ఓవర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఈరోజు 3,500 కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీ. 2 branches స్టార్ట్ అయిన కంపెనీ, ఈరోజు 3,500 అవుట్లెట్స్. సో ఇండియానే కాకుండా నేపాల్, దుబాయ్, బైరన్, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్, సో ఇట్లా ఐవరీ కోస్ట్, ఇట్లా అనేక రకాల దేశాల్లో కంపెనీ బిజినెస్ అనేది మనకి ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఇట్లా బిజినెస్ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకు ఇది గ్లోబల్ ఆపర్చునిటీ. మనం కూడా మనం ఉన్న ప్రదేశం నుంచి కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా మన బిజినెస్ని విస్తరిపోయచ్చు. సో ఇట్లా మనం ఒక 4-5 సంవత్సరాలు కనుక మనం కొద్దిగా ఒక 2-3 hours డైలీ సో మనం చేస్తున్న పనితో పాటు కనుక బిల్డ్ చేస్తే సో మన డ్రీమ్స్ ఇంతకుముందు చేస్తున్న పనిలో ఫుల్ఫిల్ కాకుండా సో ఎక్కడి నుంచి మాత్రం ఫుల్ఫిల్ అవుతాయి. సో అట్లా చాలామంది ఈరోజు సక్సెస్ తీసుకుంటున్నారు. సో నేను కూడా ఇక్కడ డైమండ్ డైరెక్టర్ అయినాను, కార్పొరేట్ తీసుకున్నాను. కార్పొరేట్ ద్వారా 12 lakhs వర్త్ టాటా పంచ్ టాప్ అండ్ టాప్ తీసుకోగలిగినాను. సో ఈరోజు 50,000 పైన ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను. వితిన్ 2 yearsలో ఇది సాధ్యమైంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమవుతుంది. ఆలస్యం చేయకండి. సో ఈ ఆపర్చునిటీ గురించి ఇంకా క్లారిటీ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ.